ఆగండి ఆగండి. వీడియో అలా చూస్తూ వెళ్ళిపోకుండా లైక్ కొట్టారనుకోండి పక్కన పడుంటుంది. కామెంట్ కూడా పెట్టారనుకోండి ఎదురుగానే పడుంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మోనిక. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మటన్ కీమా కోసం చూసేద్దాం. అయితే దానికంటే ముందు నేను నా జ్యువెలరీ చూపిద్దాం అనుకుంటున్నాను. దీన్ని నేను వైట్ కలర్ శారీతో పెయిరప్ చేశాను. ఎందుకంటే ఇది వైట్ కలర్‌లో ఉంది కదా! సో, కొంచెం మ్యాచింగ్ ఉంటుందని దీనికైతే ఇలా ఫింగర్ రింగ్ అండ్ ఇయర్ రింగ్స్‌తో పాటు వచ్చింది ఈ జ్యువెలరీ సెట్ అనేది నాకు. నేను ఇది అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. మీరు చూసినట్టయితే దీని మీద లోటస్ డిజైన్ ఉంది. సేమ్ ప్యాటర్న్‌లో ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సేమ్ అలానే నెక్ సెట్ కూడా ఉంది. చిన్న చిన్న లోటస్‌తో పాటు అలా కంటిన్యూ చేస్తూ ఒక జ్యువెలరీ సెట్ లాగా దీన్ని ప్రిపేర్ చేశారు. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది అండ్ చూసినట్టయితే కలర్‌ఫుల్‌గా కూడా అనిపిస్తుంది. వైట్ పర్ల్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఎక్స్‌ట్రా లుక్ యాడ్ అయింది. ఇక్కడ నేనైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే ఎండుమిరపకాయలు అండ్ కాజు పేస్ట్ అనేది ఆప్షనల్. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అండ్ దాంతో పాటు మటన్ కీమా కూడా తీసుకున్నాను. అండ్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ఆయిల్ కాకుండా నేను ఇక్కడ నువ్వుల ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కర్రీలో మనం ఇది యూజ్ చేసినట్టయితే ఇంకొంచెం హెల్తీ ఆప్షన్ అని నాకు అనిపించింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీటన్నిటితో పాటు కూడా నేను జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ వెల్లుల్లిపాయలు. ఆయిల్ అయితే నువ్వుల నూనె అయితే నాకు చాలా బెటర్ అనిపించింది అండ్ పిల్లలకి కూడా చాలా మంచిది. సో ఫస్ట్ అయితే నేను కుక్కర్‌లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది అనిన తర్వాత నేను వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. అవి కొంచెం సౌండ్ వస్తాయి కదా పైకి ఎగిరినట్టు, నాకు చాలా భయం. సో దూరం నుంచే వేస్తున్నా అండ్ ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశాను. దాని తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. నార్మల్ ఆయిల్ కంటే ఇది కొంచెం ఫాస్ట్‌గా హీట్ అవుతుంది. మినిట్స్ రెసిపీ అంటే నిజంగా 5 మినిట్స్‌లోనే అయిపోతుంది. 5 మినిట్స్, 15 మినిట్స్ అలా ఏమి ఉండదు. మనం ఎందుకంటే ఇందులో ఆనియన్స్ అవేమి కూడా యాడ్ చేయట్లేదు కదా! సో అవి కట్ చేయడం, మళ్ళీ రోస్ట్ చేయడం ఇదంతా కూడా టైం అయితే పట్టదు. అండ్ మసాలా పొడి తయారు చేయడం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడం ఇదేమి ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 ఇంగ్రీడియంట్స్ నేను కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు పేస్ట్ ఆప్షనల్ ఉన్నా కదా! నేను కొంచెం హెల్తీ ఆప్షన్ అండ్ వెయిట్ గెయిన్ ఆప్షన్ అనుకుంటున్నా కాబట్టి అండ్ పిల్లలకి కూడా నేను ఇది పెడతాను కాబట్టి ఇందులో కాజు పేస్ట్ అయితే యాడ్ చేశాను. మనం స్టార్టింగ్‌లోనైనా యాడ్ చేయొచ్చు. లేదంటే కొంచెం కీమా వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయినా గానీ మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్‌లోనే వేసుకున్నా. అండ్ తర్వాత కీమా కూడా యాడ్ చేశాను. నేను ముందుగానే దీన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ఈ ఆయిల్ కొంచెం మనం ఎక్స్‌ట్రా ఏసుకున్నా కానీ ఏం కాదు. ఎందుకంటే ఇది హెల్త్‌కి కూడా మంచిదంటారు కదా! అందులో ఇంకా మనకి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకొంచెం హెల్ప్ చేస్తుంది ఇది. సో నేను సిమ్‌లో పెట్టి కొంచెం దాన్ని ఆయిల్ అంతా కొంచెం ఫ్రై అయ్యేటట్టుగా పెట్టుకున్నాను. సో కొంచెం సేపయితే అది ఇలా అయింది. కొంచెం సేపంటే మరి 5, 10 మినిట్స్ అయితే ఏం కాదు. కొంచెం మనం అలా అలా దాన్ని కదుపుతుంటే సరిపోతుంది. మనం ఇందులో వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి కూడా ఏసాం కాబట్టి అది కారంగానే వస్తుంది. సో ఇంక మనం ఎక్స్‌ట్రాగా కారం, పచ్చిమిరపకాయలు ఇవేమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక 2 వెల్లుల్లిపాయలు ఏసుకోవచ్చు. ఇదైతే సరిపోతుంది. అండ్ నేను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. మరి కొంచెం డల్‌గా లేకుండా ఉంటది. అంటే మరి వైట్‌గా ఉన్నా కూడా తినాలనిపించదు కదా! ఇంకా కారం అదైతే నేను యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ కారం అయితే సరిపోతుంది. కొంచెం మనం తినేటట్టుగానే ఉంటుంది. అంటే నాన్ వెజ్ కర్రీకి ఎంతైతే కొంచెం ఘాటుగా ఉండాలో అలా అయితే ఉంటుంది. అండ్ పిల్లలు కూడా తినొచ్చు. లేదు మాకు ఈ విధంగా మాకు అలవాటు లేదు అనుకున్న వాళ్ళు కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ మసాలా పౌడర్, లేదు నాన్ వెజ్‌లో ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి అనుకునే వాళ్ళు అలా కూడా యాడ్ చేయొచ్చు. నాకైతే ఇలానే ఇష్టం. ఇది ఎప్పుడైతే నేను తినడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు కీమా అంటే ఇంకా ఇదే ప్రొసీజర్ అనమాట. నాకు ఇలా చేస్తేనే నచ్చుతుంది. మనం కుక్కర్‌లో పెట్టేస్తాం అండ్ కీమా కాబట్టి చాలా ఫాస్ట్‌గా కూడా ఉడికిపోతుంది. కాబట్టి అంత ఎక్కువ వాటర్ కూడా వేయవసరం లేదు. నేను కాజు పేస్ట్ ఏదైతే వాటర్ ఉందో నేను అంతవరకు యాడ్ చేశాను. అండ్ సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ అలా మనం కొంచెం కలిపేసుకొని అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంక మనం కుక్కర్ అయితే పెట్టేయొచ్చు. అండ్ వాటర్ అయితే ఇది సరిపోతుంది. లేదు ఇంకొంచెం వాటర్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇదేంటంటే చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతది. సో, ఒక 4 విజిల్స్ అయితే సరిపోతుంది. సో, 4 విజిల్స్ అవ్వగానే నాకు కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది అయితే పెద్దవాళ్ళకి నచ్చినట్టు స్పైసీగాను ఉంటుంది. అండ్ పిల్లలు తినగలిగినట్టు కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీ పిల్లలకి పెట్టండి. చాలా హెల్తీ ఈ విధంగా చేసినట్టయితే. చూసారు కదా! మటన్ కీమా నేను 5 మినిట్స్‌లోనే ప్రిపేర్ చేశాను. ఇది అందరికీ తెలిసిన రెసిపీని. కాపోతే మనం ప్రెజెంట్ హెల్తీ అనుకుంటున్నాం కాబట్టి అండ్ వెయిట్ గెయిన్‌లో ఉన్నాం కాబట్టి డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇది రోటీలోకి చాలా బావుంటుంది. అండ్ రైస్‌లోకి కూడా బావుంటుంది. ఇంకా మటన్ అయితే పిల్లలు అంత వెంటనే తినలేరు కదా! సో, ఇలా అయితే పిల్లలకి పెట్టడానికి కూడా చాలా బావుంటుంది. అండ్ నా జ్యువెలరీ కూడా ఎలా అనిపించిందో మీరైతే చెప్పేయండి. అండ్ నాకు సెట్ అయిందా లేదంటే మీకెలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. అంటే దీన్ని వైట్ సారీతో పెయిరప్ చేశాను కాబట్టి నాకు ఇంకొంచెం మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నెక్‌కి డిజైన్ అంతా నా బ్లౌజ్‌కి బాగా సెట్ అయింది. నాన్ వెజ్‌లో మీకిష్టమైన కర్రీ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇక్కడ నేను వీడియో షూట్ చేసుకుంటుంటే ఇంకా మా చిన్న పాప లేచి గొడవ చేస్తుంది. తను ఇంక లేచిన తర్వాత ఖచ్చితంగా తీసుకోవాలి అనమాట. చూసుకుంటది లేకపోతే ఏంటి మమ్మీ ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది అని. సో, లేవగానే తన పక్కనైతే ఉండాలి. ఉన్న తర్వాత అప్పుడు తనకి పక్కన పెట్టి వేరే ఆటలు ఆడిపించినా ఉంటుంది కానీ ఫస్ట్ అయితే మనం కనిపించేయాలి. ఇంకా సరే ఒక 2 మినిట్స్ ఎత్తుకుంటే తను కూడా సాటిస్ఫై అయిపోతది కదా! అని చెప్పి ఇంకా లేవగానే నేనింక తీసుకున్నాను. ఇంకా కొంతసేపు తనైతే ఆడుకుంది. ఇంకా జ్యువెలరీ అంటే తెలుసు కదండీ! పెద్దవాళ్ళకే కాదు పిల్లలకి కూడా ఇష్టమే. ఇంకా ఏంటి ఇది అని చెప్పి దాని మీద చేతులేయడం, చూడడం, దాంతో కొంతసేపు ఆడడం అలా చేసింది. తను కూడా ఎంతైనా పాప గదా! సో, ఆటోమేటిక్‌గా జ్యువెలరీ వైపు ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కిందన బెల్ కొట్టినట్టయితే నేను మిమ్మల్ని, మీరు నన్ను మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మార్నీ టేల్స్.